విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బాక్సులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. ఇప్పుడు చదువు పైసా చదువులు, అప్పటి చదువులు ప్రేమ చదువులు. నిజమే కాదు, అదొక పట్టుదల, ఆ కాలం చదువులు. ఇప్పుడు మనం గురువులకు భయపడతాము, ప్రేమ ఇస్తున్నారు. ఇప్పుడు అంటే ముందు జరుగుతున్న సమాజంలో చెప్తున్నాను, సౌండ్ ఉండదు. ఏం కాదు, నా వాయిస్ ఎక్కువ వస్తుంది, మేము రోజు మాట్లాడతాం కదా, ఇప్పటికే కదా ఉంటుంది. మీరు మాట్లాడదు రాదు, మేము మాట్లాడుతుంది, మీరు మాట్లాడతారు. అయితే ఇప్పుడు చదువులు మీకు అందరికి తెలుసు. అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నవ్వుతుండే స్టేజ్ ఫియర్ పోతుందండి, భయం పోతుంది. మీరు ఎప్పుడు నవ్వండి, ఎంత నవ్వితే గుర్తుపెట్టుకోండి, ఎంత నవ్వితే అంత ఆరోగ్యం. మా గురువు గారికి నమస్కారములు, నా హృదయపూర్వక పాదాభివందనములు. మా చిన్ననాటి స్నేహితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ ప్రోగ్రాం చాలా ముందుకు తీసుకొచ్చిన మా స్నేహితులకు చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అసలు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలని అనుకుంటున్నాము ఈ ప్రోగ్రాం చేసుకోవాలి అని. అసలు ఆ టైం అనేది ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా హస్బెండ్ రామచంద్ర, నాకు 4 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పెళ్ళయింది.
ఇంకా ముగ్గురు, ఒక అమ్మాయి ఎంఎస్సీ చేస్తుంది, సెకండ్ ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. అంటే ఈరోజు మనం అందరం కలుసుకున్నాం కాబట్టి మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ వదిలిపెట్టేసేసినాం ఈరోజు. మనము చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది. మనము మన గురువు గారిని మనం గుర్తుపడతాం, కానీ మన గురువు గారు మనం గుర్తుపడలేకపోతాడు. ఎందుకంటే తల్లి బిడ్డకు మన తల్లులు కాబట్టి మనం గుర్తుపట్టుకుంటాం. తండ్రి పిల్లలకు, తల్లికి ఎంతో మంది పిల్లలు ఉంటారు కాబట్టి దాని దగ్గరికి ఎంతో మంది పిల్లలు తన గురువు దగ్గరికి వచ్చారు కాబట్టి పిల్లలు ఎవరు అని అనుకుంటారు. కానీ మన గురువులు గారే కాబట్టి, మన గురువు గారు మనకు విద్యను మంచిగా అందించినారు కాబట్టి వాళ్ళ చదువు మనము మంచిగా వినియోగించుకొని మనం కూడా ఒక స్థాయిలో చేరుకున్నాము. నాకు కూడా ఉద్యోగం వచ్చింది 2008లో. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదంతా మా గురువు గారు చెప్పిన మాకు విద్యా బోధననే మేము ఉపహరించుకొని మేము మంచిగా ఒక లెవెల్లో వచ్చినాము. సరే, ఇది అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం. నా పేరు కావ్య, మాది నాచారంగుట్ట. మా పంతులు పూజారి. నాకు ఇద్దరు బాబు. పాప MBA చేస్తుంది, బాబు MCA. ఇంతే. నమస్కారాలు. నా పేరు శారద, మా ఆయన పేరు సాయి కుమార్. నాకు ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ అయ్యారు. నా పేరు సీమ. ఒక బాబు, పాప. బాబు మ్యారేజ్ అయ్యారు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సుకన్య, మా ఆయన పేరు రాజు. రైస్ మిల్లో పనిచేస్తాడు. పాప బాబు. బీటెక్ అయిపోయిన బాబుకి, పాప బీటెక్ నమస్కారం. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు అనిత. మా హస్బెండ్ పేరు రాజేంద్ర ప్రసాదరావు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి MSc, ఒక అమ్మాయి 8th క్లాస్. నమస్కారం. మా హస్బెండ్ పేరు రమేష్, నా పేరు కవిత. నాకు ఒక పాప తర్నిక, 7th క్లాస్. ఎవరెవరైనా సరే ముందైనా ఎవరు ఎక్కడ తెలిస్తే అందరికీ కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అందరిగా మనం ఏ ప్లేస్ లో ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన వృత్తి ఏంటి, మనం ఫీల్ అవసరం వల్ల మనం చేసే పనికి మనమే గౌరవం ఇవ్వాలా. వెళ్తూ వాళ్ళ గౌరవం ఇవ్వరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురువు గారికి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము 32 సంవత్సరాల తర్వాత ఈ రోజు కలుస్తున్నాం అంటే మన విద్యార్థులు, మన ఫ్రెండ్స్ యొక్క కృషితో అందరికి అనుకోని ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు వచ్చేసి హరిగోపాల్ అండి. నేను ఇక్కడ 92 నుంచి వెళ్ళిన తర్వాత నేను ఇంటర్ వచ్చేసి కెన్ జూనియర్ కాలేజ్ తిరుమలలో చదివిన. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి PG కాలేజ్ 94 to 97. Then I joined in LLB. దాని తర్వాత PG diploma in software. Then I did this PG diploma in personal management. So presently నేను close to campus లో HR manager గా చేస్తున్నాను సార్. It is located at Kalakan. నియర్ బై ఉంటుంది సార్. నేను ఉండేది పోతారు సార్. నాకు మ్యారేజ్ వచ్చేసి 2004 అయింది. నాకు ఒక పాప, ఒక బాబు. పాప వచ్చేసి MECS ఇప్పుడు తపస్య జూనియర్ కాలేజ్ తెలుసున్నాడు. బాబు వచ్చేసి 9th క్లాస్. స్టడింగ్ అట్ గీతా స్కూల్ ఇక్కడ చదువుతున్నాను. మనము 92లా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే తెలుసు. బికాస్ వాళ్ళు అక్కడ కూర్చోవడం, మనం ఇక్కడ కూర్చోవడం సేమ్ రిపీట్. 92 30 years బ్యాక్ చూస్తే గర్ల్స్ వన్ సైడ్, బాయ్స్ వన్ సైడ్. There is no change. బికాస్ ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే మా భార్య వాళ్ళకు కూడా చదువు చెప్పింది మా నర్సింగ్ సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తెలిసింది, జినారం సార్ చెప్పాడట. మా మిస్సెస్ వాళ్ళు అక్కడనే చదివారు.
సో ఇక్కడ సార్ వచ్చిన తర్వాత చెప్తే కోఇన్సిడెంట్ లెక్క జరిగింది. సో ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు మన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు తన పేరు వాళ్ళ విషయాలు చెప్పి అందరు కూడా కమ్యూనికేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పటికే లేట్ అయింది, కొద్దిగా స్పీడప్ చేసేస్తే కార్యక్రమం ముగించవచ్చండి. ఓకే ఓకే సార్. ఉపాధ్యాయులకు నా పేరు ఎండి షకీయుద్దీన్, మా వైఫ్ పేరు హసీనా బేగం. నాకు 2 పిల్లలు సార్. ఒక అబ్బాయి బిఎస్సి కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ జాబ్ గ్లాండ్ ఫార్మా. చిన్న అబ్బాయి వచ్చేసి ఇక్కడ పాలిటెక్నిక్ కంప్లీట్ అయింది సార్. ఫస్ట్ ఆయన అప్రెంటిస్ చేస్తున్నాడు సార్. అప్పటి తీపి జ్ఞాపకాలు ఇప్పటికీ కృష్ణ సారు చాలా వాళ్ళు చెప్పేటువంటి పాటలు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గుర్తించుకొని మేము ఎప్పుడు 91-92 బ్యాచ్ మేము మర్చిపోము. హరిగోపాల్ గారు చెప్పినట్టు 91-92 బ్యాచ్ అనేది లేడీస్ అనేది ఆ పక్కన కూర్చున్న వాళ్ళు, జెంట్స్ అనేది పక్కన కూర్చున్న వాళ్ళు, అదే విధంగా జరుగుతుంది. సో ప్లీజ్ క్లాప్. అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఆనంద్ గారికి, మరి కె ఆనంద్ గారికి, గౌడంపల్లి ఆనంద్ గారికి, శేఖర్ గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 91-92 చేసిన మన తోటి స్నేహితులందరికీ మరియు మనము గురువులో గుర్తించుకుంటున్నామంటే ఎంతో సంతోషకరమైన విషయము. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. రీసెంట్ గా 2 days ముందు ఎప్పుడో ఒకసారి అకామిడేట్ పెట్టుకుంటే అందరికీ మంచిగుంటుందని నా ఆలోచన. ఇదే రకంగా ఇక్కడ ప్రెస్ డిసైడ్ చేసుకొని అందరం అందుబాటులో చేసుకున్నాము. సంతోషకరమైన విషయము. అయితే నా పేరు అయ్యగారి షాదుల్లా, మా వైఫ్ అయ్యగారి అమృత. వన్ సబ్జెక్ట్ ఏంటంటే 2 wives నాకు యూనివర్సిటీ ఏం లేదు. మ్యామ్ ఫస్ట్ క్లాస్ కాచిగూడ హైదరాబాద్. 2 daughters, 1 son. ఫస్ట్ అమ్మాయి లా చేస్తుంది, సెకండ్ అమ్మాయి పాలిటెక్నిక్ చేస్తుంది, థర్డ్ SSC బాబు. సెకండ్ వచ్చేసి ఒక బాబు, ఒక పాప. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఒక 10 to 12 years మేము హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఒక 10 years నుంచి మళ్ళీ శభాష్పల్లిలో జరుగుతుంది. నేను 1999 నుంచి LIC ఏజెంట్గా అపాయింట్ అయ్యి మరియు అమెరికా బెస్ట్ ఆఫ్ సెలక్షన్ MBRT సెలక్షన్ రావడం జరిగింది. మంచి డిగ్రీలు చేసుకొని మంచి స్థాయిలో ఉండి మరి ఉత్తమమైన LICలోని ఉత్తమమైన MDRTU ఒక 3 సార్లు సాధించడం జరిగింది. అమెరికా సెలక్షన్కు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ రోజు తీపి కబుర్లు గుర్తు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ అని చెప్పాలంటే మిస్టర్ సార్ నాకు చాలా పెద్ద గురువు. ఎందుకంటే ఇక్కడ కాదు, నన్ను ఎక్కడ వరకు తీసుకెళ్ళిందంటే నన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి అంటే ఒక గురువు ఉన్నాడంటే నేను మర్చిపోలేని ఉపాధ్యాయులు అంటే మిస్టర్ సార్. ఎందుకంటే ఆయన మనకు SSC 7th 8th నుంచి మొదలు పెట్టుకొని కల్చరల్ యాక్టివిటీస్లో బాగా నన్ను పార్టిసిపేట్ చేసి బాగా చాలా ప్రోత్సహించి వెస్కి హై స్కూల్, సత్యం విద్యా మందిర్ ఒక 3 పాఠశాలల్లో మమ్మల్ని ఏకపాత్ర వినియోగించిండు. వెస్కి హై స్కూల్లో హైయెస్ట్ ప్రోగ్రామ్ అది
మన వెంకటేష్ గారు మేకప్ చేశారు, మన దొంతి వెంకటేష్ గారు. హైయెస్ట్ ప్రోగ్రామ్ జడ్పీ చైర్మన్ గారితో ఉత్తమ సన్మానం పొందాము. ఆ రోజు వెస్ట్ హై స్కూల్లో మేము వేసిన ప్రోగ్రామ్ ఏంటంటే డబ్బారేకుల సుబ్బారాయుడు. ఇదే సోషల్ నాటిక చాలా బాగుండే. డబ్బారేకుల సుబ్బారాయుడు అని టోటల్ నా ఎంబడి వచ్చారు చాలా మంది. కానీ మెదక్లో ఒక 3-4 అవర్స్ పట్టింది. నేను ఏకాబాత్రం బయటకు వెళ్ళేసరికి ఇదే ఒక్కొక్కరు వచ్చి ఎట్లా హ్యాండ్స్ అప్ చేశారంటే చాలా బాగుండే. దానికి అంతా ముఖ్య కారణం గురువు. అయితే తల్లిదండ్రి మనకు జన్మనిస్తారు, ఎక్కడి వరకు నేర్పియాలి, తినబెట్టాలి, పెద్ద వేయాలి, చేయాలి. కానీ జ్ఞానాన్ని బోధించేవాడు గురువు. ఒక చెయ్యిని ఏ స్థాయిలో ఉండాలి బాబు అంటే ఆ స్థాయి వరకు తీసుకెళ్తాడంటే తల్లిదండ్రుల కంటే ముందు గురువే. తప్పే గురువేనమ్మా అనేది అదే బ్రహ్మతో సమానం. ఆయన మనకు జన్మనిచ్చిన వాళ్ళు అయితే జన్మనిచ్చిన తర్వాత కూడా మనకు గురువు చాలా ముఖ్యం. సారు ఇంటికి అప్పుడప్పుడు 2 years ఏదైనా కానీ టైం లేదు కాబట్టి అందరూ చేసుకోవాలి కాబట్టి అందరూ ఈ సమావేశం ఎట్లయితే అయినామో నా కోరిక ప్రతిసారి కాకుండా ఒక 1.5-2 years ఒకసారి మనం అందరం గట్టిగా పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సమావేశాన్ని ఇచ్చినందుకు మరియు డేవిడ్ సార్ గారికి మరియు కోటన్న గారికి మరియు ఇంజామ్ సరీఫ్ సార్, నరసింహన్ సార్, పశువద్దీన్ సార్, వీళ్ళందరికీ కొంతమందికి నేను ఎల్ఐసి కూడా చేసిన మెచ్యూర్ కూడా అయితే సంతోషం. సరీఫ్ సార్ 3 పాలసీగా సంతోషం. నమస్కారం. భార్య పేరు స్వరూప. నాకు 3 బిడ్డలు. పెళ్లి చేసిన చదువుకుంటుంది. మా మిత్రులందరికీ చదువుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు తాడి నరసింహ. నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు డిగ్రీ వాళ్ళు చదివి ఆపేసారు. ప్రస్తుతం బట్టల బిజినెస్ నడిపిస్తున్నాను. టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టిన మన సోదరులందరికీ మరియు ఫ్రెండ్స్ అందరికీ పాదాభివందనాలు. గురువారికి పాదాభివందన. నా పేరు జి శ్రీనివాస్. నేను జగదిగుట్టలో ఉంటున్నాను. మా భార్య పేరు చంద్రకళ. నాకు ఒక అమ్మాయి రసజ్ఞ పేరు. మీరు చెప్పిన విద్య నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. నేను కిరాణా షాప్లో వర్క్ చేస్తున్నాను. అది యాడ్ చేసుకుంటూ నేను అక్కడ రాయడము ప్లస్ ఏజెన్సీ వాళ్ళు వస్తే చెక్ చేయడము అట్లాంటివి మీరు చెప్పిన విద్యతో నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తోటి గురువులకు స్నేహితులు నా యొక్క ఉదయం. నా పేరు మహేందర్ గౌడ్. భార్య లక్ష్మి. 2 పాపలు అఖిల మాసం. పెద్ద పాపలు బిఎస్సీ పద్ధతులు, గ్రాడ్యుయేషన్, చిన్న పాప బిఎస్సీ. దీంతో వీరాచప్ప. మా ఫాదర్ పేరు వి శరణప్ప. ఆర్టీసీ ఈజ్ రిలేటెడ్ ఎంఎఫ్ ఫస్ట్ ఫిషెస్ అనేది వాళ్ళందరూ మర్చిపోవచ్చు. కానీ నేను ఒకటి మర్చిపోలేదు సార్. ఎందుకంటే ఫిషెస్ చెప్పేటప్పుడు సోషల్ స్టడీస్లో ఒక ఇలా అనుకుని పోయేవాడు. ఇది మర్చిపోయేవాడు. అది గమనించలేదు. నేను 91-92 బ్యాచ్. ఆఫ్టర్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ బ్రహ్మపూర్. ఆఫ్టర్ బీటెక్ మాస్టర్ గుంటూరు డివిజన్స్. Department of Education in 1970. I am working still and 8 years service. My business name is Balita. నాకు ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. అమ్మాయి వచ్చేసి రామాయణపేట డిపిఎల్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అబ్బాయి వచ్చేసి పంచాయత్ సెక్రటరీ కోహిన్ మండల్ హైదరాబాద్. ఇంకో అబ్బాయి వచ్చేసి బిఎస్సీ అగ్రికల్చర్ హైదరాబాద్ కాలేజ్ ఇన్ 2nd year. So this is Thank you so much.
వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మైపాల్ రెడ్డి, మా భార్య పేరు పుష్ప, నాకు ఒక బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు డిగ్రీ సెకండ్ ఇయర్. నేను ఉండేది చర్చికాయ. నా పేరు శ్రీనివాస్, మా వైఫ్ పేరు మంజుల, మా ఇద్దరు బాబు అమ్మాయి. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, బాబు మ్యారేజ్ అయింది. బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఆఫీసర్, చిన్న అబ్బాయి టీసీఎస్లో గడిచిపోలేదు సార్. ఏం చేస్తున్నారా? దగ్గర పెట్టుకోరా. తెలియజేస్తున్నాను. నేను నా పేరు పి పాపయ్య, మా వైఫ్ పేరు పి శోభ. నాకు ఒక పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. నేను ప్రస్తుతానికి దుంటుగా ఉంటా. నమస్కారం. బాబులు, ఒక అమ్మాయి బిజినెస్ చేస్తారు, ఒక ఆయన చేస్తారు. మా వైఫ్ పేరు పూర్వ విశ్వవిద్యాలయ స్వాగతం సుస్వాగతం. ఆ స్టూడెంట్స్ మెంబర్స్. నా పేరు పి నరసింహులు పుట్ట పోతారు. మా వైఫ్ పేరు ఉమారాణి, ఒక కూతురు, ఒక బాబు పాప మ్యారేజ్ అయిపోయింది. మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, ఒక కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. దగ్గర పెట్టుకోరా. సంతోషంగా ఉంది. నేను సత్యనారాయణ, నా పేరు, మా వైఫ్ పేరు మాధవి, మా ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. నేను సెక్యూరిటీ దాంట్లో జాబ్ పిల్లలకి పాదాభివందనములు. నా పేరు యాదగిరి, మా భార్య పేరు సరస్వతి, నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు 2 సంవత్సరాలు చనిపోయాడు, 23 సంవత్సరాల అబ్బాయి. మా అమ్మాయి మ్యారేజ్ అయింది, గుజరాత్ ఆర్మీ ఆఫీసరు గుజరాత్లో. మా అబ్బాయి జాబ్ చేసుకుంటాడు ఇంటి దగ్గర సభాష్పల్లి. అందరికీ నమస్కారం. నా తోటి సోదరులు సోదరీమణులు అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు మల్కండి సాయిలు, శబాష్పల్లి. భార్య పేరు బాలమణి, ఇద్దరు బాబులు, ఇద్దరు పాపలు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. నా పేరు దామోదర్, నాకు ఇద్దరు పిల్లలు, మా భార్య పేరు వనిత. బాబు బీటెక్ అయింది, జాబ్ చేస్తుంది, పాప పీజీ చేస్తుంది. డబ్బల రమేష్ చెప్పినట్టు, డబ్బల రమేష్ చెప్పినట్టు. మన కిషన్ సార్ గారు మాకు చాలా ఎక్కువ చెప్పారు. ఆ సమయంలో మేము చెప్పిన వినిపించుకోలేము కూడా. ఈరోజు బాధపడుతున్నాం. మాకు చెప్పినప్పుడు మనం అప్పుడు వినిపించుకునే స్థాయిలో కూడా లేము. సార్ చెప్తుంటప్పుడు అట్లా కిషన్ సార్ కూడా చాలా గ్రహించేవాడు, నిలబెట్టి చేసేవాడు, క్లాస్ క్లాస్ బయట నిలబెట్టేవాడు. కానీ ఆ టైంలో మనము నాకు కూడా చిన్న సార్ చెప్పాడు, మీకు తెలియదు, స్థాయిలో ఉన్నారు, మా స్థాయిలో కూడా తక్కువ స్థాయిలో ఉన్నారు అని చాలా మిస్ అయ్యి ఉంటాం మేము ఇప్పటి కూడా. మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు నివాసం నేను కష్టపడుతున్నాను. బిజినెస్ అంటే బట్టల షాప్ పెట్టుకున్నాను, మెయిన్ రోడ్ షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు అబ్బాయిలే. ఒక అబ్బాయి నర్సాపూర్ లీడర్టీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాడు.
రెండో అబ్బాయి సంగారెడ్డి మన ఎస్పీజీ కాలేజీ, థర్డ్ అబ్బాయి నా సపరేట్ 10th క్లాస్. ఈ ప్రోగ్రామ్కి చేసిన మన మన సోదరులకు అందరికీ నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసిన మన ఆనంద్ మా స్నేహితులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర తస్మే గురువే నమః. నా పేరు ఉసిరికపల్లి వడ్లబాబు. మా భార్య అంగన్వాడీ టీచర్. నాకు 2 బిడ్డలు, ఒకటి శ్రీష, ఒక మనీష. 2 బిడ్డలు పెళ్లి చేశాను నేను. ఈ శుభ్రంగా ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్ షబాష్పల్లి. మా భార్య పేరు సలీమా. 2 కూతుళ్ళు, ఒక కొడుకు. కూతురు డిగ్రీ చదివింది, మ్యారేజ్ చేశాను. ఇంకో కూతురు మ్యారేజ్ కుంది. అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను గ్రానైట్ లేయింగ్ వర్క్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ నూరుద్దీన్, విలేజ్. నా భార్య పేరు శబానా బేగం. నాకు 3 అమ్మాయిలు, ఒక కొడుకు. నాకు మొబైల్ షాప్ ఉంది. నేను బాలనగర్లో ఉంటున్నాను ప్రస్తుతం. ఈ పూర్వ విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్లందరికీ నమస్కారం. కూర్చోనకు షరీఫ్ సార్, కిస్టే సార్, నరసింహ సార్, బసవజన్ సార్, జేవిడి సార్. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సక్సెస్ చేసినందుకు ఆనంద్కు, ఎమ్మానంద్కు, మిగతా మా 2 ఫ్రెండ్స్ శేఖర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను ఒక మెమరీ చెప్పాలనుకుంటున్నాను, అందరికి జోక్ అనిపిస్తుంది. నేను 6th క్లాసు డే 1 రోజు డేవిడ్ సార్ నన్ను కొట్టిండు. ఆ వాత ఇప్పటికీ ఉంది నాకు. ఇక్కడ నేను ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తు చేసుకుంటున్నాను సార్. కానీ చాలా గ్రేట్ సార్ కూడా. ఇంగ్లీష్లో అనుకోకుండా ఇంప్రూవ్ అంటే కిస్టే సార్, డేవిడ్ సార్ వాళ్ళ పుణ్యమే అది. అందరికి థ్యాంక్ యూ. నేను మేడ్చల్లో ఉంటాను. అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. నాకు 2 పిల్లలు, అర్చన చంద్ర, అజయ్ చంద్ర గుప్తా. అర్చన చంద్ర వచ్చేసి పీజీ చేస్తుంది ఈసీఎల్లో. అజయ్ చంద్ర బీటెక్ సిఎంఆర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. మా మిస్సెస్ ఎల్ఐసి ఏజెంట్, ఎల్ఐసి ప్రీమియం పాయింట్ ఆఫీస్ రన్ చేస్తుంది. థ్యాంక్ యూ అందరికీ. ఈ సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సభను గర్వంగా చేసినందుకు చాలా సంతోషపడుతుంది. చిన్నప్పుడు అందరూ కష్టపడి ఎంత చేసినప్పుడు. నా పేరు సత్యనారాయణ సత్తయ్య. మా భార్య రాదమ్మ. మిత్రులందరికీ, అలాగే స్నేహితులందరికీ నా పేరు వచ్చి ఆనంద్, అందరికీ కూడా తెలుసు. మా భార్య పేరు వచ్చి లవణిత. ఒక పాప, ఒక బాబు. బ్యాచ్లో తెలిసి నాకు తెలిసి నాది రేట్ మ్యారేజ్. ఎందుకంటే అమ్మాయి దొరకట్లేదు, చాలా ఉంది. నేను ఇంకా మిగిలిన అమ్మాయిలు ఎప్పుడు మా తమ్ముడు కూడా చాలా ఉంది. ఎప్పుడు అవసరం అయితే డబ్బులు రెడీ తీస్తాను. సో నేను వచ్చి షాపు ఫైనాన్సర్. నేను ఉండేది ధోతి. మీ అందరూ తెలిసిన విషయం. గ్రూప్లో కూడా యాక్టివ్గా ఉంటాం. నేను ఎక్కువ ప్రపోజ్ చేస్తూ ఉంటాం ఈ విషయం. సరే, నా పేరు బలరాము. ఉంటున్నాను. నా పిల్లలు, ఒక బిడ్డ, చేస్తుంటాను. నమస్కారం సార్. నా పేరు నరేందర్. మా భార్య అన్నపూర్ణ. నాకు 2 కొడుకులు, ఒక బీటెక్. పెద్ద కొడుకు ఎంఏ చేస్తుండు, చిన్న కొడుకు బీటెక్ బీఆర్టీ కాలేజీలో. మా బీటెక్ 10th క్లాస్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు కొన్ని సంవత్సరాలు గడిచింది.
దీన్ని కలుసుకుందామని కూడా ఒక 2 years కూడా బాగా ఫోన్లలో మనం వాట్సాప్ ద్వారా అందరూ ఎన్ని జరిగింది. లాస్ట్ ఆనంద్ గారితో ఇద్దరు ఆనంద్ శేఖర్ రవీంద్ర రెడ్డి కానీ మిగతా విద్యార్థులు అందరూ దీనికి బాగా శ్రమించవలసి వచ్చింది. అందరూ జెంట్స్ అండ్ లేడీస్ అందరూ కలిసి సంతోషం. నేను 7th వరకు చదువుకున్నాను బుద్ధిలో, హాస్టల్లో ఉండి 7th వరకు చదువుకున్నాను. నా పేరు బాలరెడ్డి, మాది నాగిరెడ్డిపల్లి. మా భార్య పేరు హేమలత, మా కొడుకు వంశీకృష్ణ రెడ్డి ఫార్మసీ మెడికల్ షాప్ మురుగుని. మా బిడ్డ డిగ్రీ మొన్న కంప్లీట్ అయిపోయింది. నా బిజినెస్ వచ్చి చికెన్ సెంటర్, ఫైనాన్స్, వ్యవసాయం కూడా చూసుకుంటాను. గురువులకు నమస్కారం. నా పేరు గౌస్ పాషా. నా వృత్తి కాంట్రాక్టర్ లేబర్ కాంట్రాక్టర్. అమ్మాయి అబ్బాయి వారి పేరు నటి. మా బిడ్డ మ్యారేజ్ చేసి మా కొడుతున్నది. గురువులందరికీ నమస్కారం. తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. మనది 91-92 బ్యాచ్ కదా. 32 సంవత్సరాల ప్రయాణంలో మనం ఎంతో మంది గురువుల దగ్గర విద్య నేర్చుకొని ఈరోజు కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో మనం ఎంతో వాళ్ళు బోధించిన బోధన చేత మనం ఎంతో అనుకున్నాము. ఈరోజు ఒక మంచి పరిస్థితి ఉన్నాం. మా ఫస్ట్ గురువు గారు డేవిడ్ సార్ గారు, నమస్కారం సార్. మా రెండవ గురువు గారు ఓకేనా, ఆయన అటెండర్ ఉండే తర్వాత టీచర్ అయిన అన్న. బొమ్మారం నుండి సైకిల్ వేసుకొని వస్తుండే అన్న. దొంతికి సార్ కూడా దొంతికి సైకిల్ వేసుకొని వస్తుండే. నరసింహ సార్ వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజుల్లో ప్రయాణానికి అది లేక ఇది లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. లేడీస్ కూడా సిస్టర్ మన వీళ్ళు పోతారం నుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది. శారద శబాష్పల్లి వాగు దాటుకుంటా నడుచుకుంటా దొంతు వచ్చి చదువుకున్న రోజు. నా పేరు వెంకటేష్, మా దొంతి. నాకు 4 పిల్లలు, 2 పాపలు 2 బాబులు. ఎన్నో విషయాలు మేము నిజంగా చదువుకునే దానికంటే కొద్దిగా అల్లరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే నేను కొద్దిగా అందరినీ బెదిరించుడు కానీ అల్లరించుడు కానీ కొన్ని విషయాలు తెలిసి తెలియని విషయాలు. ఒకసారి మీకు అందరికి జ్ఞాపకం ఉందో లేదో, అస్సాలపూర్ అడవిలో ట్రైన్ పడిపోయింది. నేను గురువుల దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ పోతురా మీరు పిల్లలు అక్కడ పోదండి నడుచుకుంటూ వచ్చింది. కొట్టలేదు. మళ్ళా ఒకసారి ఎస్ఎస్సిలో చెరువు కూడా పోయినాం. చెరువు నిండింది, చేపలు పట్టలేదు. ఆ మట్టడి మీద దాటుకుంటూ అది నిజంగా ఇంతమందిలో విశ్వేశ్వర గారు అంటే చాలా మంచి. ఆయన మనకు సోషల్ స్టడీస్ చెప్తుండే నిజంగా బుక్ ఓపెన్ చేయకుండా చెప్తుండే. నేను కూడా బుక్ చదవకుండానే రాసిన నాకు 80 మాటలు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, అంత మంచి గురువు దగ్గర మనం చదువుకోవడం మన అదృష్టం. రామ్ సార్ ఉంది నిజం చేయదు సార్, ఆయన కూడా అప్పుడప్పుడు బెదిరిస్తున్నాను. సార్ మర్చిపోయి ఎదుగుతున్నాను కనపడదు. అది చేయొద్దు. మన గురువులు ఉన్నారు, మనం ధైర్యంగా నేర్పించారు. ఒక్కోసారి అయితే తీసేస్తారు. అప్పుడు భారత్ బంద్ అని చెప్పి వారానికి 15 రోజులకు ఒకసారి భారత్ బంద్ బస్సులు బంద్ పెడుతుండే. కృష్ణేశ్వర్ గారు తూప్రాన్ నుండి నడుచుకుంటూ వచ్చి మనకు విద్య చెప్పి మీకు గుర్తుకుందో లేదు. ఎన్నో 15 సార్లు వచ్చింది సార్. నడుచుకుంటూ వచ్చి ఎవరైనా ఎండాలో నడుచుకుంటూ తూప్రాన్ నుండి దొంతికి రోడ్ ఎంబడి నడుచుకుంటూ వచ్చి మనకు స్టడీ చెప్పింది. మీరు మర్చిపోయారు. మనం కొంతమంది అనేది మనం చేసుకోవడం మంచిదని అనుకుంటున్నాను. అందుకోని ఒకరి బాధలు, ఒకరి సంతోషాలు, ఒకరి విషయాలు ఒకరి చెప్పుకొని మనం కలిసి ఇట్లా తిరుగుతుంటే మంచిగా ఉంటుంది. ఆ రోజుల్లో హరిగోపాల్ నెంబర్ 1 స్టూడెంట్ మా క్లాస్లో. తర్వాత అనిత, హరిగోపాల్ నెంబర్ 1 స్టూడెంట్. మంచి సైన్స్ టీచర్ ప్రతి సార్ ఒకరు ఉండే సార్. అది మధ్య లేదని తెలిసింది సార్. అయినా మనకు షోపేట్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తాం.
అభ్యర్థన సార్ వచ్చేసి స్లిప్స్ ఇయనకే సార్ ఏమన్నా నడుస్తుంది కాబట్టి తీసుకొచ్చి తీసుకోరా అని చెప్పాడు. సార్ నాకు వచ్చు సార్ అని చెప్పి పైకి వెళ్ళి చదువుకోవడానికి బాగా ట్రై చేసి నేను మొత్తం నా సర్వీస్ మొత్తం చదువుకొని ఈ రోజు వరకు నేను చేసే ఉద్యోగంలో సబ్జెక్ట్స్ స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఎక్కువ ఉండేసాము. ఫ్యాక్టరీ యాక్ట్ కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు అని ఈ రోజు వరకు నేను చదువుతున్నాను. ఎందుకంటే ఇన్స్పిరేషన్ మా కొడుకు చదువుతుంటాడు, నేను చదువుతున్నాను, నాన్న ఇంకెందుకు చదువుతూ అంటాడు. అంటే డైలీ అప్డేట్ కావాలి. సొసైటీలో ఏదైనా డిఫరెంట్ యాక్ట్స్ వస్తున్నాయి, డిఫరెంట్ అమెండ్మెంట్స్ వస్తున్నాయి, దానికి అనుగుణంగా మనం కూడా చదువుతుంటాం, పిల్లలు కూడా చదువుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొబైల్ అవాయిడ్ చేయడం. దాన్ని అవాయిడ్ చేస్తే మన స్టూడెంట్స్ మన పిల్లలు కూడా కొద్దిగా బాగుపడతారు అనేది నా యొక్క రిక్వెస్ట్. ఆల్రెడీ అది చెప్పినంతో 100% వాస్తవం. కానీ మీ పిల్లలు ఇంకా చదువుతారు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి మన వాళ్ళతో ఆడుతారు, వాళ్ళ సంగతి ఏం చెప్పు. అయితే సార్ గురువులందరూ మనకు మంచి విద్య నేర్పుతారు. రామశర్మ సార్ కూడా విషయ సార్ వాళ్ళ అన్న మనకు తెలుగు పండితుండే, ఆయన కూడా ప్రతిపాదనలు చెప్తుండే, అట్లా పండు వచ్చి తినిపించినట్టు చెప్తుండే. ఆ తెలుగు కూడా మనం చదువుకొని ఎగ్జామ్కు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేకుండా మాకు గేమ్స్ ఆటలకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తుండే, మంచి కోఆపరేషన్ చేస్తుండే. మాకు దొంతిలో గ్రౌండ్ లేకున్నా కానీ కబడ్డీ అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ దొంతికే. మా బ్యాచ్ వరకు కబడ్డీ మాత్రం మండలం లెవెల్లో ఖచ్చితంగా మాకు వస్తుంది, తీసుకొస్తుంది. గ్రౌండ్ లేదు కాబట్టి ఇక ఖోఖో అది ఆడాలంటే నేను బాగానే ఆడుతుంటాను. కానీ మాకు గ్రౌండ్ లేక ఆత్మీయంగా మనం అందరం కలిసి మన గురువులు ఆశించుకొని మనం ఇంతవరకు వచ్చినాం కాబట్టి వాళ్ళని సన్మానించడం, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం, వాళ్ళని ఈ స్టేజ్ మీద కూర్చుండబెట్టి గౌరవించడం మన అదృష్టం. ఇది అందరికి దక్కది. మన గురువులను మనం జ్ఞాపకం చేసుకొని స్టేజ్ మీద కూర్చుండబెట్టి గౌరవించి వాళ్ళ ఆశీస్సులు పొందడం మనకు అదృష్టం. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ మీ అందరికీ. నమస్కారం. నేను ఒక విషయం మా పాప ఎంసీఏ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఇప్పటి వరకు నేను నాకు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదు. అయితే ఎంసీఏ స్టార్ట్ అయినప్పుడు ఫోన్ కొనియాలంటే నా స్కోరింగ్ పడిపోవాలంటే ఫోన్ కొని నాకు అన్నది మా పాప. నేను అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇప్పుడు మా పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదు. నేను బేసిక్ ఫోన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఎక్కడున్నో తెలుసుకోవడం కోసం బేసిక్ ఫోన్ వాడుతున్నాను. థ్యాంక్ యూ. Dear friends, good evening all. Good afternoon all. Good afternoon all. నాకు ఇంత స్టేజ్ పేరు నా పేరు ఆనంద్. నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తాను. ఇంటికాడ కిరాణా షాప్. మా మిస్సెస్ చూసుకుంటుంది. మా మిస్సెస్ పేరు నారాయణ. నాకు ఇద్దరు కూతురు. ఒక ఆమె కౌన్సిలింగ్ ఉన్నది, బిఏఎంఎస్కి వెళ్తుంది. ఇంకో ఆమె సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు వేదిక కలిసినట్టు పెద్దలు సార్, డేవిడ్ సార్, కోచే సార్, సార్, మిస్టర్ సార్, నర్సింగ్ సార్, అశ్వతీన్ సార్, అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా అసలు ఇంతమంది వస్తారు, నిజంగా ఇంతమంది వస్తారని నేను ఉంచుకోలేదు. కానీ చాలా సంతోషం, ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఉంది. మేము సిటీనెస్ కింద మాట్లాడుతున్నప్పుడు రండి మాట్లాడదామంటే ఒక 7 నిమిషాలు మేము అందొచ్చారు. అంతే మాట్లాడదాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం సెట్ చేసుకుందామని మాట్లాడదామంటే ఒక 7 నిమిషాలు మేము అందొచ్చారు. రెస్పాన్స్ అవుతుంది. రోజు గ్రూప్లో పెడతా ఉన్నాం మెసేజ్, కానీ రెస్పాన్స్ అవుతుంది. లాస్ట్కి వచ్చేవారికి ఇంతమంది వస్తారంటే నిజంగా అద్భుతం. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. సార్, నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. మన పూర్వ విద్యార్థులు 91, 92 బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు రవీందర్ అండి. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ సంగారెడ్డిలో చేశాను, నేను జూనియర్ కాలేజ్ డిస్కంటిన్యూ. ఆ తర్వాత నేను గ్రానైట్ రీత్యా ఒంగోలు
క్వారీ సూపర్వైజర్గా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒకటే కంపెనీలో పనిచేస్తూ ఇక్కడే దగ్గర ఉన్న గ్రాండ్ మార్ట్ లిమిటెడ్లో రా మెటీరియల్ మార్కెట్గా పనిచేశాను. దాంట్లోనే కొంచెం అంచెలంచెలుగా ఒక లెవెల్కు పోవడం జరిగింది. అక్కడి నుంచి నేను సొంతంగా థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్ ప్లస్ కట్టర్ యూనిట్ ఉంది, ఫ్యాక్టరీ ఉంది, లీజ్కి ఇచ్చింది. ఇప్పుడు నేను సొంతంగా చేయట్లేదు. నేను డిస్టెన్స్లో డిగ్రీ చేశాను, డిగ్రీ కంప్లీట్ చేశాను డిస్టెన్స్లో. జస్ట్ నా కంపెనీ ఆఫర్ ఇచ్చింది నార్వేకు మార్కింగ్ ఇవ్వడానికి. నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ లేదని చెప్పేసి నన్ను అన్క్వాలిఫై చేస్తే దాని గురించి నేను డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. చేసిన తర్వాత ఆ ఆపర్చునిటీ పోయింది. తర్వాత ఏం చేయలేను. తర్వాత వెళ్ళాను అనుకోండి, పర్సనల్గా వెళ్ళాను. కంపెనీ తరఫున వెళ్ళడానికి ఆ రోజు నాకు డిగ్రీ లేకపోవడం వల్ల, ఆ రోజు నేను చదువుకోలేకపోవడం వల్ల, దానివల్ల నేను వెళ్ళలేకపోయాను. కేవలం ఓన్లీ స్టడీ. ఈరోజు స్టడీ ఉండే డబ్బులు కాదు, చదువు ఉంటే మనం ఏదైనా సాధించగలం. అది అందువల్ల మన పిల్లలకైనా మనకైనా ఉపయోగపడి ఈ రోజు కూడా అడిగోపడినట్టు ఏ రోజు కాదు చదువుతుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే మనకు అవేర్నెస్ వస్తుంది. అది మా మిసెస్ పేరు విజయలక్ష్మి, హౌస్ వైఫ్. మా పాప యుఎస్లో ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తుంది, జస్ట్ రీసెంట్. మా బాబు నల్గొండ ఎయిమ్స్ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ నల్గొండలో చదువుతున్నాడు. దిస్ ఇస్ మై ప్రొఫైల్. థ్యాంక్ యూ ఆల్. 91-92 బ్యాచ్ స్నేహితులకు స్నేహితురాలకు మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వేదికలను అలంకరించిన పెద్దలు మన గురువు గారు అయినటువంటి పశువదీన్ సార్, మరియు అదేవిధంగా నరసింహ సార్ గారు, కిషోర్ సారు, నిజాం షరీఫ్, కోచన్న అంటే మనకు స్టూడెంట్ లాగానే ఉంటుండే. అన్న నన్ను పిలిస్తే ఏ పనులన్నీ చేస్తుంటే ఆయన ఆ ఫీలింగ్ లేదు, మన స్టూడెంట్ లాగానే ఉండే. తర్వాత డేవిడ్ సార్ కూడా చాలా అందరూ మనకు చెప్పారు, చెప్పే కాడికి చెప్తారు గురువులు, కానీ మనం వినేవాళ్ళం కాదు. ఇప్పుడు తెలుస్తుంది చదువు విలువ ఏందనేది. ఇప్పుడు బాధపడుతున్నాం వాస్తవాన్ని. ఎందుకంటే అందరం ఒక తీరుగా లేం. ఈ ఈ సమ్మేళనానికి ఎన్ని రోజుల నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నాం. మరి నిజంగా వాస్తవానికి కొందరు మిత్రులు అందుబాటులో లేకుండే, ఫోన్లు కూడా టచ్లో లేవు, కొందరు చిన్న ఫోన్లు ఉన్నాయి, దూరంగా ఉన్నారు, గ్రూప్లో లేరు వారు. మరి మేము ఏం చూస్తున్నామంటే అందరు దానికి ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళ నంబర్ తీసుకోవడం జరిగింది. నిజంగా మరి ఈ కార్యక్రమాన్ని చేయమని నాకు కొంతమంది మిత్రులు కూడా డబ్బు గురించి ఆలోచన చేసేయక మేమున్నాం వెనుక, నువ్వు ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయితే అందరిని పిలువు, సక్సెస్ చేద్దాం, దానికి మేము సహకారం ఉంటామని కొంతమంది మిత్రులు కూడా నాకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా గర్ల్స్ విషయానికి వస్తే ముందుగా అనిత, ఎందుకంటే ఆమెనే టచ్లోకి ఎక్కువ మంది గ్యాదర్ చేసింది అనిత. వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎనీ టైం రాత్రి 10 గంటలకు కూడా కాల్లో మాట్లాడడం జరిగింది. 11 గంటలకు మన ఇందిరా కూడా రాత్రి పాప మెసేజ్ కూడా పెట్టింది. సంతోషం. ఎందుకంటే మనం ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం కలుద్దాం, కరోనా ఉంది, చిన్న చిన్న పెళ్లిలకు కొంతమంది మిత్రులు కలిసారు, కానీ ఈ రోజు మేము కూడా అనుకోని ఎంతమంది మిత్రులు వస్తారని నిజంగా చెప్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే మనము ఉన్నాం, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు కాదు, నిజంగా మనం ఒకరికొకరు అండగా ఉంటే చాలా బాగుంటుందన్న ఆలోచన. ఎందుకంటే మనం ఉన్నాం, మన ఫ్రెండ్ కనుక మనం ఇంతమంది ఉన్నామని చెప్తే చాలా గర్వంగా ఉంటుందని నా ఒక మనం. ఎందుకంటే అందరం అందుబాటులో ఉన్నాం. రేపు ఇప్పటిదాకా మాత్రం గ్రూపు కరెక్ట్ లేదు, ఈ రోజు నుంచి గ్రూపు కరెక్ట్ సక్సెస్ అయింది. మరి ఈ విధంగా అందరూ యాక్టివ్గా ఉండాలి. ఒక్క మిత్రురాలు కానీ ఒక మిత్రుడు కానీ ఏ ఆపద వచ్చినా ఎనీ టైం కాల్లో ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటాం. అర్ధరాత్రి కూడా దయచేసి చెప్తున్నా, ఎలాంటి విషయమైనా సరే పంచుకోండి, మీకు అండగా మేము ఉంటాం. డబ్బు లేకుండొచ్చు, ఒకరు ఆర్థికంగా ఉండొచ్చు, కొందరు రాజకీయంగా ఉండొచ్చు, ఏ రూట్లో అయినా మనం హెల్ప్ చేయాలని నా ఉద్దేశం ముఖ్యంగా. ఎందుకంటే మనం అన్ని విధాలా అందరం ఉన్నాం, ఒక్కొక్క రూట్లో ఒక్కొక్కరు ఉన్నాం కాబట్టి అందరూ ఏ విధంగా సహాయం చేద్దాం.
మరి మరి ప్రతి సంవత్సరం నా ఉద్దేశం అయితే ఈ ప్రోగ్రాం మంచిగా నెలకు ఒక 100 రూపీస్ వేసి మనం ఒక గ్రూప్ ఇదే విధంగా అమౌంట్ జమ చేసి 1 ఇయర్కి ఒకసారి ప్రోగ్రాం పెట్టుకుంటే మరి సార్లను కూడా పిలుచుకుంటే సంతోషంగా ఉంటుంది. మరి ఇలాంటి రోజులు రావు. వాస్తవానికి మనం 50 వచ్చినాం అందరూ తెలుసు. ఎందుకంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎంతో మంది కలుస్తున్నారు, ఎంత గ్రూప్లలో పెడుతున్నాము, మీరైతే చూస్తున్నారు అందరు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఒకసారి కలిస్తే మరి కష్ట సుఖాలు పంచుకుంటే బాగుంటుందని నా ఒక ఆలోచన. ఏం కాదు, ఎవ్రీ ఇయర్ ప్లీజ్ దయచేసి ఇయర్ వినండి, మన ఆలోచన చెప్పుకోవడం. ఇంకెప్పుడు కలుస్తారు? ఇప్పటికీ మన మిత్రులు పాపం గల్సులా నర్మదా చనిపోవడం జరిగింది. ఉషికపల్లి విషయానికి వస్తే శ్రీనివాస్ గౌడ్, మరి పోతారం పోతే రఘునందన్ అండ్ ఎం నరసింహులు, శభాష్పల్లికి వస్తే నరసింహులు, మరి దొంతికి పోతే కమ్మలి వెంకటేష్ అండ్ భిక్షపతి. ఇంతమంది మిత్రులను ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇందులో మన మధ్యలో ఉంటే చాలా ఇంకా సంతోషించేవాళ్ళు. అది ఎందుకంటే ప్లీజ్ ఆనంద్ మిస్టర్ ఎందుకు మనం అందరం మంచిగా ఉండి అందరం అందుబాటులో ఉండి అందరం ఇదే విధంగా ప్రోగ్రాం మళ్ళీ జరుపుకొని మరి సార్ నరసింహ సార్ గారు కూడా మనకు అందుబాటులో లేకుండే రాము సార్ ఇద్దరు కాసాలకి వెళ్ళి వస్తుండే. సార్ నంబర్ తీసుకోవడం మా ఫ్రెండ్ రిలేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ కర్మసార్లు అందరు తూప్రాల్లో అందుబాటులో ఉన్నారు, సంతోషం. మరి చిన్నప్పుడే వాస్తవానికి కాలేజ్ నర్సాపూర్లో ఒకటే కాలేజ్ జూనియర్ కాలేజ్ ఉండే, అక్కడ పోయేవాళ్ళం. ఫస్ట్ ఇయర్ చదువుతూనే ఉన్నాం, మ్యారేజ్ అయిపోయింది పరువు బాధ్యతల వల్ల. ఇప్పుడు ఇద్దరు పాపలు, పెద్ద ఆమె పేరు దివ్యవాణి, చిన్న ఆమె పేరు సంధ్యారాణి. ఇప్పుడు డిఎస్ ప్రిపేర్, ఇప్పుడు టీచర్ ప్రిపేర్ అయితే చిన్న అమ్మాయి. సంతోషం. ఓకే, అందరికీ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను. జై హింద్.